ఎమ్మెల్యే అయిన తర్వాత సెంట్రల్ స్కీమ్ కింద పెట్టి తీసుకొని వచ్చాం. అదేంటి 3.4 కిలోమీటర్లు త్రివేణి డ్రైనేజ్ అంతా ఉంది. 3.4 కిలోమీటర్లు ఏదైతే ఉందో దానికి మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాలా. అదేవిధంగా త్రివేణి దగ్గర నుంచి ఐరన్ బ్రిడ్జ్ వరకు 500 మీటర్లు స్లాబ్ వేయాలా. అదేవిధంగా 9 కల్వర్ట్లు కట్టాలా, అశోక్ నగర్ బ్రిడ్జ్ కట్టాలని చెప్పి ఎస్టిమేషన్ ఇచ్చినటువంటిది ఒరిజినల్ ఎస్టిమేట్ మొదట్లో. కానీ మీరు వచ్చి టెండర్లు క్యాన్సిల్ చేసి 3 కల్వర్ట్లు కట్టి అదేవిధంగా అశోక్ నగర్ బ్రిడ్జ్ ఒకటి కంప్లీట్ చేసి మీరు 500 మీటర్స్ స్లాబ్ ఎందుకు వేయడం లేదు, ఆ స్లాబ్ వేయకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటిది పక్కన పెట్టి ఈరోజు రిటైనింగ్ వాల్స్ కూడా కట్టుకోకుండా చేయడం. నేను అందుకనే ఈరోజు మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదని చెప్పి 23/1/2004 జనవరిన నేను రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ని అడిగాను. ఏమని అడిగాను, ఈ యొక్క అమృత్ స్కీమ్ కింద ఈ స్టామ్ వాటర్ డ్రైన్ ఏదైతే ఉందో అది అగ్రిమెంట్ డీటెయిల్స్ కావాలా, ఇంతకుముందు ఎవరు టెండర్ అవార్డు అయింది అతనే చేస్తున్నాడా, క్యాన్సిల్ చేశారా, కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చారు, ఎస్టిమేషన్ ఏంటి, డిజైన్స్ ఏంటి, ఇదని చెప్పి రకరకాలుగా అడిగి అది తొందరలోనే వస్తూనే నేను దీన్ని చట్ట ప్రకారం కూడా మనం ప్రయత్నం చేసి దీన్ని ఏం చేయాలో చేద్దాం అనుకున్నాం. అంటే ఒక మంచి ఉద్దేశం కోసం ఆ పాత ఊర్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఇబ్బందిగా ఉంటుంది, రిటైనింగ్ వాళ్ళని కట్టి స్లాబ్ వేద్దామని చెప్పి అక్కడన్నీ కూడా ఇల్లు గుణాదులు కూడా నీళ్ళు పోతున్నాయని చెప్పి పెడితే మీరు కష్టపడి డబ్బులు తీసుకొని వచ్చి నేను ఏర్పాటు చేద్దామని చెప్పి ప్రయత్నం చేసి అధికారులను పట్టుకొని నాణ్యతను బట్టి సెంటర్లో తీసుకొని వస్తే సేమ్ ఈరోజు సుభాష్ రోడ్లోనూ గుత్తి రోడ్లో ఏ విధంగా చేశారో ఏమంటే ఇది టెండర్లు అయిపోయింది, అవి టెండర్లు కాలేదంత కారణం టెండర్లు అయినట్టు కూడా క్యాన్సిల్ చేయించి రీటెండర్లు పిలిస్తే మీకు ఇష్టం వచ్చినట్టు డిజైన్స్ మార్చుకొని చేస్తున్నారు. అధికారులు కూడా చెప్తున్నా ఇది సరైంది కాదు, మీరు ఇప్పుడైనా ఆలోచించండి. ఆడ మరొక మంది రిటైన్ వాల్స్ కట్టాల్సిందే, దాని మీద స్లాబ్ వేయాల్సిందే. మీరు అక్కడ ఉన్నటువంటి ఆలోచన ఈరోజు అబూ సాలేకి చెప్తున్నా, మీరు ఆమె కూడా డిప్యూటీ మేయర్ గారు చెప్తున్నా, మీరు ఇన్ని మాట్లాడే ఆ బాగా ఊతున్నారు ఆయన పక్కన కూర్చొని, మీకు మున్సిపల్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎస్టిమేషన్స్ లేవా, తర్వాత ఏ ఉద్దేశంతో రిటైనింగ్ వాల్స్ స్లాబ్ వేయాలని చెప్పి ఆ ప్లాన్ చేశారు, ఎందుకు డివైడ్ చేశారో మీరు ఒకసారి ఆలోచించరా? ఆ ప్రజలకు కూడా పట్టదా మీకు ఆ ప్రాంతంలో? మీరు నిజంగా మేము ప్రజలు గెలిపించినందుకు నాకంటే ముందుగా మీరు కార్పొరేటర్లుగా ఎమ్మెల్యే మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఎంపీ మీద ఒత్తిడి తీసుకొని మున్సిపాలిటీ కమిషనర్ మీద కలెక్టర్ దగ్గరికి పోయి ఎందుకు ఈ డిజైన్స్ చేంజ్ చేశారని చెప్పి అడిగేటువంటి ఆత్మస్థైర్యం మీకుందా? కేవలం ఏదో కాబోలు అంటే దాన్ని బాగా ఊదేటువంటి ప్రయత్నం కాకుండా ఒరిజినల్గా మీరు దీని మీద నేను ఒకటే ఎమ్మెల్యేని అడుగుతున్నా, ఈ అమృత్ స్కీమ్ కింద మరొకమ్మ మీద ఒక కమిటీ వేయడానికి నువ్వు సిద్ధమా? అధ్యయన కమిటీ అంటే గతంలో ఉన్నటువంటి డిజైన్స్ ఎస్టిమేషన్ ఏంటి, ఇప్పుడేంటి, మార్పు ఏంటి, లేదు ఒక అఖిలపక్షం అన్ని రాజకీయ పార్టీల్లో పెట్టి ఎవరు శాంక్షన్ చేయించారు, ఆ శాంక్షన్ చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పి, లేదా అఖిలపక్షం ఒక కమిటీ వేయగలవా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో? దాని మీద చర్చకు సిద్ధమేనా? లేదు పాత్రికేయ బృందాన్ని అన్ని పార్టీలు పిలిపించి ఆ పాత్రికేయులతో దాని మీద పోయి చేయడానికి సిద్ధమా? కేవలం మాటలు చెప్పి 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 అనేక దశాబ్దాలు చెప్పిపోయావు, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టి మమ్మల్ని మభ్యపెట్టి పోతూ ఉంటే ఒక్కొక్కసారి ఆలోచించాలా. ఒక మంచి ఉద్దేశంతో ఎవరైనా చేస్తే దానికి మనం మరింతగా మంచి చేసి పేరు తెచ్చుకుందామంటే నాకు తప్పు లేదు, అన్యాయమేం కాదు, కానీ తప్పేం లేదు. కానీ దీన్ని వక్రీకరించి అసలు దానికి ఉన్నటువంటి మౌలిక లక్ష్యాన్నే దెబ్బతీసే వృత్తిలో మీరు డిజైన్ మార్చి చేయడం అనేటువంటిది దౌర్భాగ్యమైన చర్య, దుర్మార్గపు చర్య. అనంతపురం ప్రజలు కూడా మీరు కూడా ఆలోచించాలని చెప్పి ప్రజలు కూడా రాజకీయ పక్షాలను కూడా నేను కోరుతా ఉన్నా. నేను ప్యాంప్లెట్లు వేసి అనేక సందర్భాల్లో చెప్పాం, అయ్యా బాబుని ఇంటింటికి పంచాం ఈ మరొకమ్మ డ్రైన్ ఏమైంది అని. సో ఈ విధంగా శాంక్షన్ చేసినటువంటి దాన్ని మార్చి మళ్ళీ రీప్రపోజల్స్ పంపించారు. ప్రపోజల్ పంపిస్తే ఎస్టిమేషన్స్ ఇవన్నీ కాపీస్ కూడా మార్పించి చేంజ్ చేశారు. అంటే దీనికి మీకు ఆ ఉద్దేశం ఏంటి అనేది కూడా తెలియకుండా మీరు చేయడం అనేటువంటిది ఈ దుర్మార్గం చర్య. మళ్ళీ 8/4/21న పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వెల్లపరెడ్డి చంద్ర ఇంజనీరింగ్ చీఫ్ ఆయన నుంచి మళ్ళీ తీసుకున్నారు ఏమని, దీంట్లో ఉండే డిఫరెన్సెస్ ఏంటని. ఇది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా కోరాను నాకు కావాలని. ఇట్లా జరిగినటువంటి పరిస్థితుల్ని మీ ద్వారా ఆయన తెలియజేస్తామని తెలియజేస్తూ ఒకటి ఆలోచించాలా, ఆయన 1000 కోట్లు డెవలప్మెంట్ చేశాను అంటున్నాడు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో స్వచ్ఛ సురక్ష యోజన పథకం కింద తీసుకొని వచ్చి మీరు 2.5 సంవత్సరాల్లో కోవిడ్ ఉంది, 2.5 సంవత్సరాల్లో చేసామంటున్నాం. 2 ఏళ్ళు కోవిడ్ భారతదేశం అంతా వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అది పెద్ద ఇష్యూ కాదు, అది నేచురల్ కెలామిటీ కింద అనుకోనేటువంటి విపత్తు అది. సో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కావాలని చెప్పి
మనం కష్టపడి ప్రపంచ బ్యాంక్ నిధులు కోర్టులో వేసి ఎవరో ఇచ్చినటువంటి ఇవి 7-8 సంవత్సరాలు యొక్క అంటే గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు పట్టించుకునేటువంటి పాపాన్ని మీరు పోలే. ఆ రోజు నువ్వు ఎంపీ. మరి అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, సురేందర్ రెడ్డి అనేతో నువ్వు తెలంగాణలో హైకోర్టులో వేస్తే లాస్ట్కి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కావాలని చెప్పి వెంటబడితే కోర్టులో పెండింగ్ ఉందంటే నయాన కాంట్రాక్ట్ నప్పించి అసెంబ్లీలో మాట్లాడి ఆ రికార్డ్స్ అని కూడా మీకు ఇస్తా, నేను కరస్పాండెన్స్ చేసి ఇమీడియట్గా టైం బౌండింగ్ చేయకపోతే డబ్బులు పోతాయని చెప్పి తీసుకొని వచ్చి ఈరోజు 11 ఎలివేటర్ రిజర్వాయర్స్తో ఉన్నటువంటి ఆ పైప్ లైన్ ప్రాజెక్ట్ తెచ్చాం. 20 ఏళ్ళు అనంతపురానికి వాటర్ సమస్య లేదు. అది ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? అంటే నీ అలసత్వానికి, నీకు లేనటువంటి శ్రద్ధ లేని మనస్తత్వానికి ప్రత్యక్ష దర్పణం వాటర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కూడా అని చెప్తున్నా. ఇవన్నీ కూడా ఎందుకంటే పదే చెప్పి ఇది ఎందుకు లేపోని ఎందుకు మాట్లాడాలనుకుంటే ఇదేనే. సూపర్ హాస్పిటల్ తీసుకొని వచ్చాం, కన్స్ట్రక్షన్ చేశాం. ఈరోజు అక్కడ ముందర రోడ్డు కానీ ఇవి కానీ సైట్ కానీ అక్వైర్ చేసింది నేను. లాస్ట్ కార్ డ్రైవింగ్ చేసి మినిస్టర్స్ పిలుచుకొని పోతే ఎక్కడ హిందూపురం ఇంకో చోట పోతుందని చెప్పి తీసుకొని వచ్చాం. దాన్ని మాడితే ఎయిమ్స్ రావాల్సింది అనంతపురానికి ఎందుకు రాలేదని. ఇప్పుడు అదే ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజ్కి ఉన్నట్ల సమస్య పెట్టారు. ఉన్నది ఏదో తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా రాజధానికి ఎయిమ్స్ పోతే సూపర్ హాస్పిటల్ ఇది కావాలని చెప్పి తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తే ఈరోజు కూడా దాన్ని హైదరాబాద్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటే ఆరోగ్య శాఖ మంత్రిని ఉన్న పిలిపించి ప్రారంభోత్సవం చేసి తర్వాత ఈ స్టాఫ్ నియామకాలు కావాలా రకరకాలు కావాలని చెప్పి చేసుకోవడానికి చేతగానటువంటి మనస్తత్వంతో మీరున్నారు తప్ప వేరే ఆలోచనలే. ఇది సరైన పంతా కూడా కాదని చెప్పి చెప్తా ఉన్నా. రాజీవ్ కాలనీ దగ్గర పోయి బ్రిడ్జ్ తీసుకొని కష్టపడి రైల్వే వాళ్ళతో కోట్లాడి సైట్ అక్వైజేషన్ చేయించి శాంక్ చేపించి ఎన్నికల ముందుకు పిల్లర్ వరకు మేము పోతాం. ఆ కారణాన్ని తెప్పించి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారికి మీకు బంధుత్వం ఉంది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆ స్లాబ్ వేసుకున్నారు. అంటే ముందు మనం పిల్లర్లు వేసి స్లాబ్ వేసి కంప్లీట్ చేసి ఉండేటువంటి పనికి టైం చాలలేదు. దానికి పెద్ద ఎత్తున ఒక బోర్డు వేసుకొని వంతెన జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకున్నారు. అంటే కష్టం ఒకటిది, మీరు పేర్లు వేసుకోవడానికి బాగా సంతోషంగా మనసత్వం ఉన్నారు. అదేవిధంగా శిల్పారావం ఎందుకు పట్టించుకోవడం లేదు? దాన్ని ఎందుకు అలసత్వంతో ఉన్నారు? అంటే ముస్లింలు గురించి చాలా ప్రేమ ఉందంటావు. బక్రీద్ రంజాన్ రోజు పోయి వేలాది మంది పోయి ఆ పర్వదినాల్లో అక్కడ ఉంటారు. మరి ఎప్పుడైనా ఒక్క రంజాన్ రోజు పర్వదినం ఉన్న రోజు బక్రీద్ రోజు నువ్వు వాళ్ళతో కలే తిరిగావా? అక్కడ ఏమైనా పరిశుభ్రత ఉంది, లైట్లు ఉన్నా లేదని చూసావా? నీటి సరఫరా ఉందా? ఈరోజు అక్కడ లెట్రిన్స్ కూడా పనిచేయడం లేదని చెప్పి పబ్లిక్ టాయిలెట్స్ నాశమైనాయి. మేము ఎక్కడ పోవాలని చెప్పి ప్రజలు భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద దృష్టి పెట్టవే. ప్రభుత్వ ఆసుపత్రిలో సక్రమంగా మందులు ఇస్తున్నారు లేదా? ప్రభుత్వ ఆసుపత్రి మీద ఎప్పుడైనా పోతున్నావా? అంటే కేవలం ఏదో కాలయాపన చేసి చెప్పి కాలం గడపాలనుకుంటున్నావు. ఇది సరైనది కాదు. మీరేమంటున్నారు ఎమ్మెల్యే గారు? పదే ఎమ్మెల్యే, ఎంపీ, మేయరు గ్రూపులు పెట్టుకొని చేశారు అని. ఈరోజు చెప్తా, రేపు చెప్తా. నేను నమ్మిన సిద్ధాంతం విధానం ఏదైతే ఉందో నాకు తప్పు అనిపిస్తే మా సొంత పార్టీలో కూడా దౌర్జన్యాలు చేయాలని చెప్పి బయట వాళ్ళు ప్రయత్నం చేస్తే కూడా అడ్డుకునేటువంటి వ్యక్తిని రేపు కూడా అడ్డుకుంటా. ఎందుకంటే ఈ ఊరు బాగుండాలా, ఈ ఊర్లో పుట్టి పెరిగా. నువ్వంటే అనంతపురంలో పుట్టలా, నీకు ప్రేమ లేదు అనంతపురం మీద. మాకు అనంతపురంలో పుట్టి పెరిగాం. మరి గ్రూపుల గురించి మాట్లాడుతున్నావు. తమరు ఎంపీగా ఉన్నప్పుడు, బీనాన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, అదేవిధంగా వాళ్ళ కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రస్తుతం ఉన్నట్టు రాగే పరశురాం మేయర్గా ఉండి, డిప్యూటీ మేయర్ దివంగత శ్రీరాములు గారు ఉన్నప్పుడు జాయింట్ కలెక్టర్ సమక్షంలో చెప్పులతో బూట్లతో కొట్టుకోలేదా నీ సమక్షంలో? మరి దానికి సిగ్గుపడవా? పదే గ్రూపులు మాట్లాడతాం. మీ గ్రూపులు లేవా? మీ ఈరోజు మున్సిపాలిటీలో నగరపాలక సంస్థలో కార్పొరేటర్లతో లేచి కొంతమంది నిలదీశారు, మేము జనం దగ్గర మొహం ఎట్టబెట్టుకోవాలని చెప్పి. అవి గ్రూపులు కాదా? ఒక ప్రజా సమస్య మీద మాట్లాడుతున్నారా అంటావా, లేకపోతే దాన్ని గ్రూపులు అంటావా? ఈ విధంగా రకరకాల ఆలోచన విధానాన్ని బట్టి పోతే దాన్ని మాట్లాడతావా? మరి నీలాగా గ్రూపుల్లో అంటే నాకెందుకులే అని చెప్పి నీకు కావాల్సింది మాత్రం చేసుకొని సైలెంట్గా ఉండేటువంటి మనసత్వం అది కాదు. ఎప్పుడైనా పోరాడతాం. ఇంకోసారి ఆయన తగాదాలు ఇష్టమని మంచి కోసం తగాదాలు కాదు కదా, ఎవరితో పోరాటానికైనా రాజకీయాల్లోకి వచ్చాం. అంతేగాని మా ఇంట్లో బోల్ట్ వేసుకొని లోపల ఉందాం అనేటువంటి భయపడేటువంటి మనస్తత్వం కాదు. ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడితే ఇదిగా ఉంటుంది. గ్రూపుల్ని మీ పార్టీలో గ్రూపులు లేవు, ఇక్కడ గ్రూపులు లేవు. అనంతపురం నగరంలో ఆత్మసాక్షిగా గుండె చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి గ్రూపులు, మీ దగ్గర ఉన్నటువంటి నగరపాలక సంస్థ అనుచరులు అందరూ కలిసి ఉన్నారా? మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఏదో కన్స్ట్రక్టివ్గా పనిచేద్దాం, అనంతపురం బాగుందని చెప్పి కొన్ని విషయాల్లో నేను మాట్లాడడంలే. కానీ ఈ పదే ఎన్నిసార్లు చెప్పినా 2-3 సార్లు ఒకసారి సిగ్గు లేదా అన్నావు, దానికి 100 సార్లు అనిపించుకున్నావు నాతో. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం రాజకీయాల్లో పోదాం, రాజకీయాల్లో చేద్దాం. ఆ విధంగా కాకుండా నువ్వు చేసిన తప్పులన్నీ చేసిందంతా మేము చేస్తే నేను ఒకటి అడుగుతున్నా,
ఒక్క చెట్టు నాటావా 5 ఏళ్లలో? తర్వాత అనంతపురంలో ఎక్కడైనా చెట్లని సంరక్షించుకోవాలని చెప్పి నీకు ఎక్కడైనా ఉందా? తర్వాత పీటీసీ ఎందుకు డెవలప్ చేయలేకపోయారు మీరు? ఆడ లాల్ బహదూర్ స్టేడియంలో మాదిరి సెమీ స్టేడియం లాగా, ఇండోర్ స్టేడియం లాగా చంద్రబాబు నాయుడు గారు వస్తే మేము డెవలప్ చేసాం. మేము కాదా చేసింది? సూపర్ హాస్పిటల్ మేము కాదా చేసింది? మీ ఇంటి పక్కన పేకాట్ క్లబ్నే మార్చింది నేను కాదా చేసింది? అనంతపురంలో జిమ్ములన్నీ పాడైపోయి మొత్తుకుంటున్న జిమ్ములు రిపేర్ చేయించాలని మిగిలేదా? శిల్పారామం నాశనమైంది, దాన్ని నేను కాదా వచ్చింది? దాన్ని చూసావా? చెరుకట్ట మీద పార్క్ కూడా తయారు చేస్తే నాశనం చేసావు, అది నేను కాదా చేసింది? చెరుకట్ట మీద రోడ్డు కాదు నేను కాదా వేయించింది? అదేవిధంగా సబ్స్టేషన్లు మేము కదా, అడిషనల్గా నంబర్ 4th పోలీస్ స్టేషన్ నేను తీసుకురాలేదా? పట్టాలన్నీ పెండింగ్ ఉంటే అనంతపురంలో మేము ఇవ్వలేదా? రాజీవ్ గాంధీ బ్రిడ్జ్ నేను కాదా తీసుకొని వచ్చింది? ఏం కావాలా 5 ఏళ్లలో? నేను ఒకటి అడుగుతున్నా, ఇవన్నీ కూడా కళ్ళకు కనపడుతున్నా నువ్వు నిజం అనేటువంటి నమ్మే పరిస్థితిలో ప్రజలు డిసైడ్ చేస్తారు రేపొద్దున. ఒక్కసారి అసెంబ్లీలో మాట్లాడావా? ఈరోజు అంగన్వాడీల ఇష్యూలు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సీలు రోడ్డు ఎక్కారు, ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు. వాళ్ళ మీద ఏదైనా పరామర్శించావా? పోనీ వచ్చి అసెంబ్లీలో ఇవి కావాలని చెప్పి ఎప్పుడైనా అనేక రకాల సామాజిక సమస్యలు ఉంటే ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడావా? పోనీ ఇప్పుడు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు, నీ అంతా ఆ పొలిటికల్ పార్టీ కాదనే భావన నీకుందేమో. మరి ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు ఎప్పుడైనా లోక్సభలో మాట్లాడావా? లోక్సభలో ఎప్పుడైనా విమర్శించావా? ప్రజల పక్షాన మాట్లాడినటువంటి రికార్డులు ఉన్నాయా? ఏ ఇష్యూస్ మీద మీరు మాట్లాడారు? అండర్గ్రౌండ్ అనేది 6 నెలల్లో తెస్తానన్నావు, మరి ఎందుకు తెలా? 2009లో తమరు చెప్పారు, రికార్డులన్నీ కూడా ఉన్నాయి. మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆంధ్రప్రదేశాన్ని మనసు గొప్పకలు నేను ఒకటి చెప్పాను, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం డిపిఆర్తో సహా మొత్తం రెడీ చేశాను, అవన్నీ కూడా కావాలా కంప్లీట్ చేయి బాబు అని చెప్తే ఇది తీసుకొని డీటెయిల్డ్ రిపోర్ట్ పెట్టి చూపించాను. తర్వాత హట్కో లోన్ శాంక్షన్ అయినాయి. అదేవిధంగా కష్టపడి నేను సెకండ్ టైం కాకుండా పోతున్నా, మున్సిపల్ చైర్మన్ అట్లా ఫెయిల్ అయింది, ఎమ్మెల్యే కూడా ఒక నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి మదైందేనే తీసుకొని పోయని చెప్పి నేను దీంతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు ఎస్టిమేషన్ చేసి పంపిస్తే ఈ పొద్దు 4 సంవత్సరాలు చేసావు, మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 200 కోట్లు పెరుగుతుంది ఎస్టిమేషన్. అంటే నీకు పట్టలేదు అండర్గ్రౌండ్ అనేది అనంతపురం చేయడానికి? నువ్వు ఇచ్చిన హామీనే కదా. మరి గుత్తి రోడ్లో కంపోస్ట్ యార్డ్ ఉంది, దాన్ని ఎందుకు మార్చలే? హామీ ఇచ్చావు కదా నువ్వు మార్చేస్తానని, ఎందుకు మార్చలేదు? అంటే ఇవి మార్చడానికి చేతగల. అంతెందుకు బైపాస్లో నేషనల్ హైవే NH44లో లైట్లు వేయాలి, అక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్లో ఉంది నేషనల్ హైవేలో ఫ్లైఓవర్ కట్టినప్పుడు వేయాలని. మీరు పట్టించుకోకపోతే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేషనల్ హైవే అథారిటీని భయపడించి ఆ లైట్లన్నీ వేసాం, బెదిరించి తప్పు అది అని చెప్పి వేసిన తర్వాత లైట్లు పోతే వేయించలే నాతులు లేడు. పిలిచి ఎప్పుడైనా మాట్లాడుతున్నావు వాళ్ళతో చేయాలా పెట్టాలనేటువంటి భావన నీలో ఉందా? కేవలం ఏదో అదృష్టం కలిసి వచ్చింది, మరి మీ ఇంటి వాస్తో లేకపోతే నీకున్నటువంటి భగవంతుడు రాసిన రాతో కానీ ఏమీ కష్టం లేకుండా అధికారాన్ని బ్రహ్మాండంగా అనుభవించావు, చాలా సంతోషం. కానీ ఎదుటి వాళ్ళు చేసిన కష్టాన్ని కూడా దాని ఏదో చులకనగానో ఎదుటి వాళ్ళు చేసిన కష్టాన్ని మరుగున పెడితే మాత్రం నిజం ఎప్పుడు కూడా దాగదు. అదేవిధంగా గ్రూపుల గురించి పదే మాట్లాడితే నీ గ్రూపులు కాదు ఇంకా రకరకాలుగా కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజాస్వామ్య దేశంలో ఎవరిని పోవాలని. అందుకనే ఎమ్మెల్యేకి ఇంకొకసారి హితువు పలుకుతున్నా, ఆ తర్వాత నీ ఇష్టం, నాకేం నష్టం లేదు, నాకు పోరాటాలు అలవాటు, దాంట్లో అనుమానమే లేదు. ఈ విధమైనటువంటి పద్ధతి మార్చుకో. అసలు నీ గురించి నువ్వు చెప్పే దాంట్లో ఏమాత్రం నిజాలు ఉన్నాయి కూడా ఒకసారి ఆత్మసాక్షిని నువ్వు ప్రశ్నించుకో, వేరే వాళ్ళతో అవసరం లేదు. తర్వాత టిట్కో ఇల్లు ఉన్నాయి, 6000 ఇల్లు కట్టాం జేఎన్టీ దగ్గర, 60 ఎకరాలు కింద మీద పడి అలినేషన్ చేసాం. చేస్తే 500, 2500, 20,000 ఇట్లా కట్టుకొని బ్యాంకులో లోన్లు టైప్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ ఈఎంఐలు కట్టి మనం వస్తూ ఉంటే ఈ పొద్దుడికి అవి కంప్లీట్ చేయలే. ఆ ప్రజల ఆస్తి, పేదవాళ్ళ ఆస్తి, మధ్యతరగతికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత. దాన్ని మాట్లాడమంటే ఒక సెంటు భూములు ఏడ ఇచ్చాం, పట్టాలు ఇచ్చామంటున్నారు. అవి కంప్లీట్ చేసి అలాట్మెంట్ ఇవ్వండి. నేనే వచ్చి కావాలంటే థ్యాంక్స్ చెప్తానికి. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? అది ఈరోజు టవర్ క్లాక్ గురించి మాట్లాడుతున్నావు. టవర్ క్లాక్ శిథిలావస్థలో ఉంటే దాన్ని పట్టించుకోకపోతే చైర్మన్గా రిపేర్ చేసి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ పోయి దాంట్లో రిపేర్ చేయించి పెయింట్స్ వేసి కింద కూడా మన వాల్ పోస్టర్లు కనిపిస్తూ ఉంటే ఆ స్టోన్తో కార్వింగ్ టైప్లో ఉండాలని చెప్పి ఆ మేడ నాగరాజు అనేటువంటి కుటుంబంతో వాళ్ళతో చేయించి రంగులు వేపిస్తే ఈ పొద్దు అదొక దాన్ని కాపాడినటువంటి పరిస్థితి. పీస్ మెమోరియల్ లాగా అట్లా ఇలాంటివి పురాతనమైనటువంటి ఏమన్నా కూడా కాపాడదామనేటువంటి భావన మాకుంటే అన్నీ మరుగున పెట్టి మాట్లాడుతున్నాం. ఇది సరైనది కాదు. నేను అందుకనే ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ మొరవకొమ్మ అనేటువంటి డిజైన్ది మార్చారు, ఇది దాని లక్ష్యం దెబ్బతినింది. ప్రజలంతా కూడా కలిసి రావాలా, రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలా. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి శాంక్షన్ చేసినటువంటి డబ్బులు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను
గురువారం రోజు అంటే 15వ తారీఖున 15 కదా గురువారం 7:30 గంటలకి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నేను ఒకరోజు నిరసన దీక్ష చేస్తా ఉన్నా. ఈ నిరసన దీక్షలో ఇవ్వమని చెప్పి డిఎస్పీ గారు కూడా పర్మిషన్ ఇచ్చాం. మరి ఎమ్మెల్యే గారు డిఎస్పీ గారు కూడా చెప్తారని మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళేమో తాడిపత్రి రోడ్లో మొత్తం రోడ్డు బంద్ చేసి ఈ వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు ప్రజలకు ఇబ్బంది పడి. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఎవరైనా ఏమైనా కార్యక్రమాలు నిర్వహించవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ చేయకూడదని నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారు కూడా చెప్తున్నాం. మేము ఇంతవరకు చట్టానికి అతీతంగా లేదా వ్యవహరించలేదు. ఎక్కడ కూడా అనంతపురంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగానే మేము అన్ని విషయాల్లో పోరాడినాం. మీరు ఒకవేళ కొన్ని కేసులు కూడా బనాయించినా బాధపడలేదు. కానీ ఇప్పుడు మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేసే కార్యక్రమానికి లిఖితపూర్వకంగా అనుమతికి ఇస్తున్నాం. మీరు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోయినా అరెస్ట్ చేసుకుండా మీ ఎందుకంటే రేపొద్దున అధికారం అనేది ఎవరు కూడా శాశ్వతం కాదు. అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలా. మున్సిపల్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే గారు ఒత్తిడి లొంగో లేదా మన పాపాల పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి లొంగో మీరు ఇవ్వకపోతే మాత్రం సరైనది కాదు. మేము మున్సిపల్ కార్యాలయం ముందర ఇవ్వాలా, లేదంటే సూర్యనగర్ రోడ్లో కావాలని చెప్పి ఆ రోడ్డు మీదే మేము బైఠాయిస్తాం. ఎందుకంటే ఆడే కూర్చుంటాం దీక్ష. దీనికి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు రాండి. బ్రహ్మాండంగా ఆ రోజు చర్చలో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. నడు రోడ్డు మీద కూర్చుంటారు దీక్షలో. ఆ రోజు చర్చ కూడా జరుగుతుంది. మరో కొమ్మ మీద అసలు శాంక్షన్ చేసింది ఎందుకు, దాని లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం ఎందుకు నెరవేరడం లేదు, లక్ష్యాన్ని తూట్లు పొడుస్తుంది ఎవరో కూడా దాని మీద చర్చ జరగాల. నేను అందుకనే ఆ రోజు వివిధ ప్రజా సంఘాలు కూడా కలిసి రండి. ఎందుకంటే ఇది ఎవరో తెలుగుదేశం పార్టీకో నాకు వ్యక్తికో సంబంధించింది కాదు. అది ప్రజలకు సంబంధించిన ప్రధానమైనటువంటి ఒక మురుకు కాలువ. దాని రిటైనింగ్ వాళ్ళు స్లాబ్ వేసి అదేవిధంగా ఉన్నటువంటి నిధులను సక్రమంగా వినియోగిస్తే ఆ నగరానికి ఉపయోగపడుతుంది. దాని మీద చర్చ పెట్టడానికి దానికోసం ఈరోజు ఒక పెద్ద ఎత్తున దీక్ష చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా. నేను ఆ రోజు ఒకరోజు దీక్షలో కూర్చోబోతున్నాను. దానికి సాయంకాలం వరకు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పక్షాలు కూడా మీరు ఇదేదో రాజకీయపరమైనది కాకుండా నేను పార్టీలకు అతీతమైనటువంటి కార్యక్రమంగా కూడా భావించిన నాకు అభ్యంతరం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ తరలిరావాల్సిందిగా, అధికారులు కూడా అనుమతి ఇవ్వాల్సిందిగా, మా వాళ్ళు కూడా పోలీసు అధికారుల దగ్గరకు పోతారు. పోయి అనుమతి ఇస్తే ఎమ్మెల్యే గారు కూడా దీనికి ఆయన మోకాలొడ్డుతాడని తెలిసినా కూడా మున్సిపల్ కార్యాలయం ముందర ఇవ్వకపోవడానికి భవిష్యత్తులో కూడా అట్లా మీ కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఏదో ఉంటుంది. మేము కూడా గతంలో జరిగిన కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించలేదు. చట్టం మీ చేతిలోకి తీసుకొని ఇష్టమొచ్చినట్లో వ్యవహరిస్తూ ఉన్నారు. నగరంలో విద్యావంతులు మేధావులు కూడా ఉంటారు. సరైనది కాదు. ఒకసారి ఒక మంచి సలహా కూడా ఇస్తున్నా. రాజకీయాల ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఏదో తప్పుడు కేసులు బనాయించి రకరకాల ఇబ్బందులు పెడితే మంచిదంటే అదే కోవలో నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పి మీరే నేర్పబోతూ ఉన్నారు. అందుకనే మనసు ఇప్పుడైనా మార్చుకోండి, పద్ధతిలో ఉంటే బాగుంటుందని రాజకీయ అధికార పార్టీకి తెలియజేస్తూ ఈ గురువారం రోజు దీక్ష కూర్చొని దీని మీద సమగ్రంగా మరో కాలం మీద జరిగినటువంటి దీని మీద చర్చ పెడుతున్నా. ఆ దీక్ష అనంతరం నేను ఆ రోజు సభలో మాట్లాడి ప్రజలకు వీరాలని అనుకున్నా. దీన్ని ప్రజల్లో చైతన్యం తేవడానికి, రాజకీయ పార్టీల్లో అధికారుల్లో కనువిప్పుకెళ్ళడానికి, మా శాసనసభ్యునికి కూడా మనసు మారడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా దీని మీద జోక్యం చేసుకోవడానికి ఈ దీక్ష దోహదపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.